సో ఫైనల్‌గా ఏదేమైనా గూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఫర్దర్‌గా ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి ఏదైనా ఎదిగే ప్రయత్నం చేసేది ఉంటేనే చేస్తారని చెప్పేసి మాటల్లో విన్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని లక్షల్లో ఖర్చు అవుతుంది గదా! ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా చేయాలంటే మరి నేను ఎంతమంది రాజకీయ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేసినా మీరు ప్రశ్న వేసుకోవాలి. రాజకీయం అనేటువంటిది అందరూ రాజకీయ నాయకులు మా పీఠానికి ముఖ్యమే, ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం. రాజకీయ నాయకులకు చేసిరన్నారు, ఎక్కడైనా ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాల ఏ రాజకీయ నాయకుని ముద్ర కానీ, పార్టీ యొక్క హస్తం కానీ, పార్టీ యొక్క సింబల్ కానీ ఎక్కడైనా మీరు చూసారా? ఇన్నేళ్లలో, ఈ 5-6 ఏళ్లలో మీరు అది గమనించి ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా చేస్తాం. ఏదైనా హైందవ ధర్మం కోసం ఏం చేస్తాం. ఇది పాఠశాల, ఇది విద్యాలయము. విద్యాలయంలో ఆ విధంగా కూడా శంకరాచార్యుల వారిని ఎందుకు పెడతాం? అటువంటి ప్రశ్నలు. ఎందుకంటే లోకులు పలు కాకులు, కొంతమంది అందరికీ మనం నచ్చాలని లేదు, అందరినీ సంతృప్తి పరచాలనుకున్నవాడు ఎవరిని సంతృప్తి పరచలేడు.